ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. తులరాశి వారిని ఏప్రిల్ 27 తేదీ ఆదివారం రోజు పొద్దున నుంచి రాత్రి వరకు ఈ వ్యక్తులు పట్టి పీడించబోతున్నారు. మరి ఇంతకీ తులరాశి వారిని ఏప్రిల్ 27 తేదీ ఆదివారం రోజు ఎవరు మిమ్మల్ని పట్టి పీడించడం జరుగుతుంది, ఎందుకు ఆ విధంగా ఆ వ్యక్తులు చేస్తారు, అసలు రాబోయే రోజుల్లో మీకు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, రాబోయే రోజుల్లో వచ్చే సంఘటనలు వేటికి దారితీస్తాయి, తులరాశి వారికి ఏప్రిల్ 27 తేదీన ఎటువంటి దిన ఫలితాలు గోచరిస్తున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాల్లో జన్మించిన వారు తులరాశికి చెందిన వారు అవుతారు. తులరాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులరాశి 7వ రాశి. తులరాశిలో జన్మించిన వారు మేధావులుగా వ్యవహరిస్తారు. అలాగే జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులరాశి వారు అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు అస్సలు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తులరాశి వారు. తులరాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. ఈ రాశి వారు డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదండి, తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో కింగలాగా రాణిస్తారనే చెప్పాలి. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలిగే సామర్థ్యం వీరిలో దాగి ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక డెసిషన్ తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. తాతల కాలంలో ఆస్తులను నిలబెట్టడానికి వీరు కృషి చేస్తారు. తులరాశికి చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టంతో ఉంటారు. వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రులు కన్నటువంటి కళలను నిజం చేస్తారు తులరాశి వారు. ఇకపోతే ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారనమాట. ఇక అదేవిధంగా జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు తరగని ఆస్తిని వీరు సొంతం చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రాశి వారు ఆదర్శంగా నిలుస్తుంటారనమాట. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. ఎందుకంటే ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తారు కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ విధంగా జరుగుతుంటుందండి. కాబట్టి చూసుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి, తులరాశి వారిని ఏప్రిల్ 27వ తేదీ అంటే ఆదివారం రోజున పొద్దున్నుంచి రాత్రి వరకు కొంతమంది వ్యక్తులు పట్టి పిడిస్తారని అనుకున్నాం కదా. ఇంతకు ఆ వ్యక్తులు ఎవరైతే మీరు గతంలో కొంతమంది వ్యక్తుల దగ్గర మీరు అప్పుగా డబ్బు తీసుకుని ఇప్పటి వరకు ఇవ్వకుండా ఏప్రిల్ 27వ తేదీ రోజు ఇస్తామని ఎవరికైతే మీరు ఒప్పుకుంటారో ఆ యొక్క డేట్ రోజు మీరు అప్పు ఇస్తారనేసి ఆ వ్యక్తులు పొద్దునుంచి రాత్రి వరకు మీ ఇంటికి తిరుగుతూనే ఉంటారండి. ఎందుకనంటే మీరు ఇప్పటి వరకు చాలా డేట్స్ ఇలానే దాటించేశారు, డబ్బులు ఇవ్వరేమో అనే భయంతో ఆ వ్యక్తులు మీ ఇంటి చుట్టూ తిరుగుతారు. డబ్బులు ఇవ్వమంటూ పట్టి పిడిస్తారనమాట. కాబట్టి ఇక ఇప్పటి నుంచి మీరు అసలు ఆ వ్యక్తి నుంచి తప్పించుకోలేరండి. కాబట్టి తల తాకడి పెట్టినా సరే ఆ వ్యక్తులకు డబ్బులు తీర్చేసండి. మీ అప్పులు మీరు తీర్చినట్లయితే ఆ వ్యక్తుల నుంచి మీరు రిలీఫ్ పొందుతారండి. ఎందుకంటే వారు ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి మిమ్మల్ని వదలరనమాట. కాబట్టి తులరాశి వారు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మిమ్మల్ని అప్పు కోసం పట్టి పీడిస్తున్నారో వారి అప్పుని ఎలాగైనా సరే తీర్చేసేయండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. అంటే చుట్టుప్రక్కల వ్యక్తులకి చెప్పడం, మీ యొక్క పరువు తీయడం, ఇలా రకరకాలుగా మీకున్నటువంటి ఉన్న ఇమేజ్ను కూడా వారు తీసేయడం జరుగుతుంది. మీరు తెచ్చుకున్న అప్పు పెద్ద మొత్తంలో లేకపోయినా సరే మీరు వారికి మాట ఇచ్చారు కదా, తులరాశి వారు ఏప్రిల్ 27వ తేదీన మీ అప్పు తీర్చేస్తామని మీరు మాట ఇచ్చారు కదా, ఆ ప్రకారమే ఆ వ్యక్తులు ఇలా మీరు చాలా డేట్స్ దాటేశారంటూ వారు మీతో వాగ్వివాదానికి దిగుతారండి. చాలా గొడవ పడతారు. మీరు కనుక అప్పు తీర్చకపోతే ఆ వ్యక్తులు ఇంటిని ధ్వంసం చేస్తారు, అంత పని చేస్తారనమాట. కాబట్టి తులరాశి వారు ఏది ఏమైనా సరే తీసుకున్న అప్పుని మీరు కనుక వారికి ఇన్ టైంలో ఇచ్చేస్తే ఎలాంటి గొడవలు ఉండవు. లేదు మీరు దగ్గర డబ్బు లేదంటే మాత్రం ఆ వ్యక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తూనే ఉంటారండి. కాబట్టి తులరాశి వారు వారి డబ్బుని ఎలాగైనా సరే అప్పు తీర్చేసేయండి. అప్పుడే కనుక మీరు ప్రశాంతంగా ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఆరోగ్య విషయంలో ఈ యొక్క తులరాశి వారు కాస్త శ్రద్ధ చూపించాల్సి ఉంటుందండి. శ్రద్ధ కనుక లేదు అనుకోండి, శ్రద్ధ చూపించకపోతే కనుక ఫలితంగా మీరు చిన్న చిన్న జ్వరాలు వంటివి కూడా పెద్ద సమస్యలకు దారితీసేందుకు మీకు ఆ విధంగా దారితీసేందుకు ఇబ్బందులు పడడం జరుగుతుంది. కాబట్టి దీనికి తోడుగా మీకు బాల్యంలో ఏమైనా జబ్బులు ఉన్నా కూడా అవన్నీ వెంటాడతాయండి. కాబట్టి హెల్త్ విషయంలో కాస్త కేర్ తీసుకోండి తులరాశి వారు. అలాగే తులరాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారండి. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది వీరిలో దాగి ఉంటుంది.
శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుందండి. ఆ దశలో కలిగిన సంతానానికి ఈ యొక్క యోగం అనేది ఉంటుంది. జీవితంలో నిందారోపణలు మీకు చాలా బాధను కలిగిస్తాయి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి తులరాశికి చెందిన వ్యక్తుల్లో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో చక్కగా అండర్స్టాండ్ చేసుకుని, అర్థం చేసుకుని ముందుకు సాగిపోతూ ఉంటారు. సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు. తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. లేకపోతే ఈ యొక్క రాశివారు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశి వారి విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అధికంగా పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తూ వెచ్చిస్తూ ఉంటారు. పడమర, దక్షిణ దిక్కులు మీకు లాభిస్తాయి. వీరి యొక్క వ్యక్తిత్వ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చినా కూడా పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశి వారిలో ఉంటుంది. ఇకపోతే తులారాశిలో జన్మించిన వ్యక్తులు విదేశీయానం మీకు బాగా కలిసి రాబోతుందండి. అవును, మీరు వింటుంది నిజమే. మీకు బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో ఈ యొక్క రాశివారు బాగా రాణిస్తారు. తులరాశిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ దాగి ఉండడంతో మీరు ప్రతి విషయంలో కూడా ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇక వీరికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష, అంటే ఎక్కువ ఇష్టత అనేది ఉంటుంది. అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోపం పడతారో అంతే త్వరగా చల్లబడతారు. ఇక ఈ యొక్క తులరాశి వారిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మాట్లాడిన మాట కాసేపటిగా మార్చేస్తారనమాట. అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి అస్సలు ఉండదు ఈ యొక్క తులరాశి వారికి. ఇక తులరాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు. అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది అస్సలు ఉండదు. ఇక తులరాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఇకపోతే వివిధ రకాల సమస్యలు, కష్ట నష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలు ఫాలో అయితే మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి నష్టాలు, సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉంటారు. ఇక ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. తులరాశిలో జన్మించిన చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షణం, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షణం, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షం ధరిస్తే చాలా మేలు జరుగుతుంది. ఇక తులరాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ మరియు పసుపు. పసుపు రంగు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే మీ జీవితం 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. ఇక తులరాశి వారికి దైవభక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం శుభకరం. ఇక తులరాశి వారు ఈ యొక్క రాశివారు రాబోయే రోజుల్లో కనుక మీరు ఏదైతే ఇష్టదైవంగా మీరు ప్రార్థిస్తున్నారో ఆ యొక్క ఇష్టదైవాన్ని ప్రతిరోజు కూడా ఆ యొక్క ఇష్టదైవానికి ప్రతిరోజు పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు ప్రతి విషయంలో మేలు అనేది చేకూరుతుంది. మీరు పడుతున్న కష్టాల నుంచి బయటపడతారు. ఇకపోతే ప్రతిరోజు లేదా శుక్రవారాలు, అమావాస్య రోజుల్లో కానీ తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి, చాలా మేలు జరుగుతుంది. ఇక అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును దానంగా ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మీకు రాబోయే రోజుల్లో మంచి ఉన్నత ఫలితాలు కలుగుతాయి అన్నమాట. ఇకపోతే తులారాశి వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నేతో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష శాస్త్రం చెబుతుందన్నమాట. సో చూశారు కదా, తులారాశి వారు ఏప్రిల్ 27 తేదీ ఆదివారం రోజు మిమ్మల్ని ఎవరు పట్టి పీడించబోతున్నారు, రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి, మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు ఫాలో అయితే మీకు అంతా మేలు జరుగుతుంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.